జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రంగారావుపేటలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. 3 రోజులుగా పులి సంచరిస్తుందనే అనుమానంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక శనివారం రాత్రి గ్రామ శివారులో కుక్కను చంపి తిన్నట్లు ఆనవాళ్లు గుర్తించారు. దీంతో ఇవాళ ఆ ప్రాంతాన్ని ఫారెస్ట్ అధికారులు పరిశీలించారు. చిరుత పాదముద్రలు సరిగ్గా లేవన్నారు. ఇక నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి అటవీ ప్రాంతంకి ఆనుకొని ఉన్న ప్రదేశం కావడంతో చిరుతపులి సంచరించే అవకాశం ఉందని ఎఫ్ఆర్ఓ పద్మారావు తెలిపారు. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒంటరిగా తిరగవద్దని గ్రామస్తులకు సూచించారు అధికారులు. కవులుకేస్తే ఇక్కడ 2 కుక్కర్లు కట్టేసినాము. ఒకటి కట్టేసింది ఉంటుంది, ఒకటి మొత్తానే విడిచిపెట్టింది ఉంటుంది. నేను రాత్రి అదే కావాలి కోసం అని చెప్పేసి పటాకు ముట్టిద్దాం, బాంబు ముట్టిద్దాం అని చెప్పేసి రాత్రి వచ్చేసరికి అప్పటికే 11:12 టైంలో ఆ టైం సుమారులో అప్పటికే కుక్కని తినడం జరిగింది. మళ్ళీ తిన్న దగ్గరికి వెళ్ళి మళ్ళీ మార్నింగ్ వచ్చి చూసేసరికి అక్కడ కాకుండా ఇంకో ప్లేస్లో మళ్ళీ పడి ఉన్నది. అంటే అప్పటికే తినేసి పటాక్ సౌండ్ని పారిపోయి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ తినడం జరిగింది. గ్రామస్తులం అందరం భయాందోళనతో గురవుతున్నాం. కాబట్టి అధికారులందరూ దయతలచి చిరుతపులిని బంధించగలరని కోరుతున్నాం. చిరుత సంచారము నిజమే. అంటే దాన్ని ఆనుకొని కమ్మర్పల్లి ఫారెస్ట్ కూడా ఉంది. దానికి వ్యాస్ట్ ఏరియా ఉంటుంది కాబట్టి సంచారం చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రజలు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలా. మీ ద్వారా పబ్లిక్ విలేజర్స్కు చెప్పేది ఏంటంటే నైట్లో సింగిల్గా తిరగద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నామండి. పిల్లలు కానీ మహిళలు కానీ సింగిల్గా తిరిగితే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సింగిల్గా ఎవరు తిరగద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. విలేజ్లో కూడా పోయి విలేజర్స్ తోటి కూడా మాట్లాడి భయపడే అవసరం లేదు. అదేంటంటే దానికి కావాల్సిన ఆహారము ఫారెస్ట్లో ఉంటుంది. ఫారెస్ట్లో ఆహారం ఉంటుంది, కావాల్సిన నీరు ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎప్పుడన్నా ఒకసారి ఈ కుక్క అంటే చాలా ఇష్టం కాబట్టి అది అటాక్ చేసే ఆస్కారం ఉంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మీ ద్వారా